హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమెన్ స్పెషల్. ఇవాళ మనం చేసుకోబోయే ఐటెం కొబ్బరి కుడుములు. కొబ్బరి కుడుములకు కావాల్సిన పదార్థాలు: వరి నూక 1 కప్పు, కొబ్బరి అరకప్పు, నానబెట్టిన పచ్చిశనగపప్పు అరకప్పు, ఉప్పు తగినంత, వాటర్ తగినంత, బెల్లం అరకప్పు. కొబ్బరి కుడుములు తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి దానిలో 2 కప్పుల నీటిని తీసుకోవాలి. దానిలో కొద్దిగా ఉప్పును వేయాలి. తరువాత ఆ నీటిని మరిగే వరకు ఉంచాలి. ఈ మరుగుతున్న నీళ్లలో నానబెట్టిన శనగపప్పును వేయాలి. నీరు బాగా మరిగాక దానిలో వరి నూకను వేయాలి. వరి నూకను వేసేటప్పుడు ఉండలు కట్టకుండా చక్కగా కడుపుతూ వేయాలి. కొబ్బరిని కూడా వేయాలి. రవ్వ ఉడికే వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఉడకబెట్టుకున్న మిశ్రమాన్ని కంచెంలో వేసి చల్లారగానే మనకు కావలసిన సైజులో ఉండేలా చేసుకోవాలి. అదేవిధంగా కొన్ని కుడుముల్లో మధ్యలో బెల్లాన్ని స్టఫ్ చేసుకోవాలి. కొబ్బరి కుడుములు రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఆవిరి పట్టాలి. దానికోసం ఇడ్లీ పాత్రలో కొద్దిగా నీటిని పోసి లాస్ట్ ప్లేట్ ఒకటి వేసుకుని ఈ తయారు చేసుకున్న కుడుములను 15 నిమిషాల సేపు ఆవిరి పట్టాలి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి కుడుములు రెడీ అయిపోయినట్టే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఉమెన్ స్పెషల్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.